ధర్మము పట్టుకుంటే రక్షిస్తుంది, తెలుసుకుంటే రక్షించేది కాదు. అందుకే ధర్మాన్ని ఎప్పుడూ దేనితో పోలుస్తారంటే కర్రతో పోలుస్తారు, లేదా గొడుగుతో పోలుస్తారు. మా ఇంట్లో గొడుగు ఉందండి అని నేను వానలోనో ఎండలోనో వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఆ గొడుగు వచ్చి నేను రక్షించదు. ఆ గొడుగు నేను పట్టుకుని వెడుతూ ఉండగా ఎండ వస్తే నేను వేసుకున్నాను అనుకోండి, అప్పుడు నన్ను గొడుగు రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మమును రక్షిస్తే మిమ్మల్ని రక్షిస్తుంది అంటే మీరు కొత్తగా ధర్మాన్ని రక్షించడం ఏముండదు. రక్షించుట అంటే పూనికతో పట్టుకునుట. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. అంతేగాని నాకు ధర్మం తెలుసు కానండి నేను ఎప్పుడు ధర్మాన్ని పట్టుకోను, అప్పుడు ధర్మం నిన్ను ఎప్పుడూ రక్షించదు. ఇంట్లో కర్ర ఉంది, వీధిలోకి నువ్వు కర్ర లేకుండా వచ్చావు, కుక్క నిన్ను కరిచింది, మీ ఇంట్లో కర్ర లేచి వచ్చి కుక్కని కొట్టదు. ఆ కర్ర నీ చేతిలో ఉంటే కుక్క నీ జోలికి రాదు. ధర్మము ఎవరు పట్టుకుంటారో ఎవరు అనుష్ఠిస్తారో వాళ్ళనే ధర్మము రక్ష చేస్తుంది. అందుకే